గేమ్ చేంజర్. గత కొద్ది రోజులుగా ఎంతో ఆత్రంగా ఎందుకు చూస్తున్న సినిమా. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సోలో హీరో సినిమా. అంతేకాదు జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు లాంటి సినిమాలతో 1990ల్లోనే ఇప్పుడు చెప్తున్న గ్రాఫిక్స్, మేకప్లని ఇండియన్ స్క్రీన్కి పరిచయం చేసిన దర్శకుడు శంకర్. అంతేకాక మంచి స్టోరీ సెలక్షన్తో అత్యధిక సక్సెస్ రేటు సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. ఎవరు ఏమనుకున్నా లావిష్నెస్ మీద చూపించిన శ్రద్ధ, కథ, కథనాల మీద చూపించి ఉంటే బాగుండేది. సినిమా మొదలవమే రైలు అగమంటే ఆగడం, వెళ్లమంటే వెళ్ళిపోవడం, హెలికాప్టర్లు వంటి హై ఆక్టేన్ సీన్స్తో చాలా లావిష్గా స్టార్ట్ అవుతుంది. అక్కడే కొంచెం తేడా కొట్టింది. కానీ కథలోకి వెళ్తే అది ఏమన్నా గాడిన పడుతుందేమో అనుకుంటే అదీ లేదు. మొత్తం మీద ఒక ప్లాట్ స్క్రీన్ ప్లేతో, బాగా తెలిసిన కథతో, హీరో చెప్పిన అన్ప్రెడిక్టబుల్గా కాకుండా ప్రెడిక్టబుల్గా సాగిపోయింది. స్టోరీ తెలిసిందే అయినా స్క్రీన్ప్లే కొంచెం టైట్గా ఉన్నా సరిపోయేది. కానీ ఇందులో అది, ఇది ఏదీ లేదు. స్టోరీ చాలా సింపుల్. ఒక పాలిషియన్కి, ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్కి జరిగే టామ్ అండ్ జెర్రీ స్టోరీ. రామ్ చరణ్ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్లోనూ బాగా చేశాడు. అలాగే విలన్ ఎస్.జె. సూర్య అయితే ఒక అసెట్. మిగతా వాళ్లంతా జుజుబి అన్నట్లు ఉంటారు. సినిమాలో లావిష్నెస్ చూస్తే దిల్ రాజు గారు శంకర్ని ఎంతెలా నమ్మారో తెలుస్తుంది. శంకర్ గారు, మిమ్మల్నే ఏవండోయ్ శంకర్ షణ్ముగం గారు వింటున్నారా? మీరు మారలేదు. అసలు ఏమైపోయాడండి మీలోని ఒకనాటి శంకర్? జెంటిల్మెన్ మొదలుకొని మొన్నటి శివాజీ వరకు ఉన్న శంకర్ గారిని బయటకి తీయండి. అనాటి టేకింగ్, స్క్రీన్ ప్లే సుజాత గారితోనే వెళ్ళిపోయాయా ఏంటి చెప్పండి. మాకు ఆ శంకర్ కావాలి. గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ప్రేమికుడు, భారతీయుడు లాంటి సినిమాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కించారు. మరి ఇప్పుడు ఏమైందండి? దిల్ రాజు ఖర్చుకి వెనుకాడని నిర్మాత, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరో, కియారా అద్వానీ, ఎస్.జె. సూర్య, జయరాం, శ్రీకాంత్, సునీల్ లాంటి నటీనటులుని పెట్టకున్నా ఇంపాక్ట్ ఏమి చూపించలేకపోయారు కదండీ. ఓవరాల్గా ఈ సినిమా వీవీఆర్ లాంటి డిజాస్టర్ అయితే కాదు కానీ ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు లేదు.